బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి పొంగులేటికి ఉచ్చు బిగుస్తోంది. పొంగులేటిలతో పాటుగా తన కార్యాలయాలు ఆఫీసుల్లో కూడా ఏకకాలంలో 16 టీంలతో సహా 16 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ఇంటితో పాటు ఖమ్మంలోని ఇల్లు, ఫామ్ హౌస్లు, ఆఫీసులు, అనుచరులలో కూడా ఏకకాలంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కస్టమ్స్ సుంకం ఎగవేత, మనీ లాండరింగ్ కేసులో నేపథ్యంలోనే రంగంలోకి దిగింది ఈడీ అధికారులు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కుంభకోణంలో పొంగులేటికి చెందినటువంటి రాఘవ కంపెనీ పైన ఆరోపణలున్నాయి. రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లావాదేవీలపైన కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు ఫోకస్ చేస్తున్నారు. 650 కోట్ల టీడీఎస్ ఎగవేతలపైన ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు. బ్రాండెడ్ వాచీలు స్మగ్లింగ్ కేసులో పొంగులేటి కుమారుడు హర్షారెడ్డిపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ మరోసారి చూడవచ్చు, బ్రాండెడ్ వాచీల స్మగ్లింగ్ కేసులో పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. బ్రాండెడ్ వాచీల స్మగ్లింగ్ కేసులోనూ జూన్లోనే పొంగులేటి ఇంటిని తనిఖీ చేశారు చెన్నై కస్టమ్స్ అధికారులు. ప్రస్తుతం 16 చోట్ల 16 టీంలతోని ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. పొంగులేటి టార్గెట్ గా సోదాలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన ఎమ్మెల్యే, కీలకమైన మంత్రి, కీలక శాఖల వివరిస్తున్నటువంటి మంత్రికి సంబంధించినటువంటి ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాల విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఒకసారిగా 16 టీంలుగా 16 బృందాలుగా విడిపోయి 16 చోట్ల ఈ యొక్క సోదాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కావచ్చు, పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. ఏకంగా తమ మంత్రిని టార్గెట్ చేసే విధంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారంటూ తెలుస్తోంది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కుంభకోణం విషయంలో కావచ్చు, రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయంలో కావచ్చు, షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంబంధించిన విషయంలో కావచ్చు. మరోవైపు ఆయన టీడీఎస్ చెల్లింపుల్లో కూడా అనేక అక్రమాలకు పాల్పడి తెలుస్తోంది. కుమారుడు ఖరీదైనటువంటి వాచ్ల సంబంధించినటువంటి లావాదేవీల విషయాల్లో కూడా, ఖరీదైన వాచ్ల స్మగ్లింగ్ విషయంలో కూడా ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో వీటన్నిటి విషయాల్లో కూడా ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. పొంగులేటి ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, ఎటువంటి చర్చ కొనసాగుతుంది? పొంగులేటి ఇంటి దగ్గర ఎటువంటి హడావిడి నెలకొంది? ప్రస్తుతానికి అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ మొత్తం 16 చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని బృందాలు కూడా ఖమ్మం బయలుదేరాయి. ఇప్పుడే పొంగులేటి వర్గాలు దీన్ని రూఢీ చేసుకున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో, ఆయనకు సంబంధించినటువంటి సిబ్బందితో, ఆయన కార్యాలయాలకు సంబంధించిన సిబ్బందితో ఫోన్లో మాట్లాడుతున్నారు, డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. అసలు ఈడీ ఎంట్రీ చాలా సైలెంట్గా ఉంటుంది, పంజా విసిరినట్టు ఉంటుంది. ఈడీ ఎప్పుడు దాడులు చేసినా కూడా దేశవ్యాప్తంగా, హైదరాబాద్లో కూడా మంత్రి పొంగులేటి నివాసం పైన, కార్యాలయాల పైన, రాఘవ కన్స్ట్రక్షన్స్, రాఘవ ప్రైడ్, తర్వాత షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, వీటన్నిటిపైన దాడులు చేసినటువంటి సందర్భంలో పంజా విసిరారు 16 బృందాలు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఐబీ విభాగానికి కూడా తెలియకుండా ఈడీ అధికారులు ఎంట్రీ అయ్యారు. వాళ్ళు వచ్చి బృందాలుగా విడిపోయారు. డైరెక్ట్గా ఉదయం 6 గంటలకు నుంచి ఈ దాడులు కొనసాగిస్తూ ఉన్నారు అన్ని కార్యాలయాల్లో ఏకకాలంలో ఒకేసారి. ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద కూడా మొత్తం 7 ఈడీ అధికారులు వచ్చారు. ఇక్కడ 7 వచ్చారు ఒక బృందంలో. స్థానిక పోలీసులు వీడియో ఫుటేజ్ ఆధారంగా ఇక్కడ లోపల వీరంతా కూడా తనిఖీలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. షాక్కు గురయ్యారు మంత్రి పొంగులేటి. విషయం తెలియడంతో ఆయన ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత డైరెక్ట్గా తన కార్యాలయ సిబ్బందికి, బంధువులకు ఫోన్ చేసి డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పొంగులేటి నివాసం వద్ద కూడా దాడులు చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర బలగాలు భారీగా ఇక్కడ లోపల ఉన్నాయి, తర్వాత కింద ఉన్నారు, పైన బిల్డింగ్ పైన కూడా ఉన్న స్థానిక పోలీసులకు సంబంధించినటువంటి వారితో సమాచారంతో లోపల వీడియో ఫుటేజ్ ఆధారంగా డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. అయితే 6 గంటలకు దాడులు నిర్వహించిన సమయంలో ఎవరు ఇక్కడ లేరు. ఆయన మంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి 100 కోట్లకు సంబంధించినటువంటి బిల్స్ క్లియరెన్స్ అయ్యింది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి. దీనికి సంబంధించినటువంటి టీడీఎస్ ఎగ్గొట్టారు. దీనికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్ దాన్ని అక్రమంగా పొందారు. దాదాపు 600 కోట్లకు పైగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి పన్ను ఎగవేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి పొలిటికల్గా. దాంతోపాటు కొడుకు హర్షారెడ్డి సంబంధించినటువంటి వాచ్ స్మగ్లింగ్, దాదాపు 100 కోట్లకు సంబంధించినటువంటి ఈ స్మగ్లింగ్ సంబంధించిన ఆరోపణలు గతంలో ఎదుర్కొన్నారు వాళ్ళు. దానికి సంబంధించిన మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. రీసెంట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 10 నెలలలో ఈ అంశానికి సంబంధించినటువంటి దాంట్లో కొత్త ప్రాజెక్టులలో టెండర్లు దక్కించుకున్నారు మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ ఆరోపణలు కూడా ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి. సో డీటెయిల్స్గా చూస్తే, ఒక్కసారిగా మనం చూస్తే
నివాసం వద్ద ఉద్రిక్తత ఉంది. ఆయన మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉన్నారు. మినిస్టర్ క్వార్టర్స్ నుంచి మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ఏం జరుగుతుంది సిబ్బందితో, వ్యక్తిగత సహాయ సిబ్బందితో, సంబంధించినటువంటి కార్యాలయ డీటెయిల్స్ తెలుసుకున్నారు. స్పెషల్ బృందాలు కావచ్చు, పసిగడుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తం జరిగే సమాచారం ముఖ్యమంత్రి కానివ్వచ్చు, దాంట్లో కీలకంగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కొంత ముఖ్యమంత్రి ద్వారా సమాచారం తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇట్టి పరిస్థితిలో ఒక్కసారిగా ఉన్న పలంగా కాంగ్రెస్ పార్టీ వాతావరణం ఉన్నది. ఎవరికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. జనరల్గా ఉదయం 6 గంటలకి మొత్తం ఎవరు ఇక్కడ ఈ పరిస్థితి అసలు ఎవరికి స్థానికంగా ఉన్న పోలీసులకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక్కసారిగా ఈడీ అధికారులు అనేది వచ్చారు. ఉదయం షార్ప్ 6 గంటలకు వచ్చి ఇక్కడ 7 ఏవైతే ఈడీకి సంబంధించిన 7 అధికారులు లోపలికి వెళ్ళి విచారిస్తున్నారు. మొత్తం మీద ఉదయం 6 గంటలకు ఎవరికి స్థానికంగా ఉన్న పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఓన్లీ ఈడీ అధికారులు ఏం జరుగుతుంది మొత్తం 7 అధికారులు లోపలికి వెళ్ళినట్టుగా స్థానికంగా ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది చెప్తా ఉన్నారు. సెంట్రల్ సంబంధించినటువంటి సెక్యూరిటీ వింగ్ సిఆర్పీఎఫ్ జవాన్లు ఎవరైతే వచ్చారో వాళ్ళు నోరు విప్పట్లేదు. కానీ ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆయన బాడీ గార్డ్స్, తర్వాత ఆయన గన్మెన్స్ మాత్రం డీటెయిల్స్ చెప్తా ఉన్నారు. 7 లోపలికి వెళ్ళినట్టుగా చెప్తా ఉన్నారు స్థానిక పోలీసులతో. లోపల సాధారణంగా ఈడీ అధికారుల ఎంక్వైరీ ఎట్లా ఉంటుంది? ఇంట్లో పొంగులేటి లేరు, పొంగులేటి కుటుంబ సభ్యులు లేరు, ఆయన భార్య లేరు, ఎవరు లేరు. లోపల ఎవరున్నారు కూడా అంటే ఆయన కూతురు ఇంకెవరు ఉన్నారో తెలియదు. కానీ ఏం జరుగుతుంది జనరల్గా ఈడీ ఎంక్వైరీ, వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఎట్లా జరుగుతుంది? జనరల్గా ఈడీ ఎంక్వైరీ అనేది చాలా పక్కడబందిగా ఉంటుంది. ఎవరిని కూడా ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రానివ్వరు. ఇదే నేపథ్యంలో అసలు ఉదయం ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఎంతమంది వెళ్ళారో కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది ఉంటారో వాళ్ళు సమాచారం ఇచ్చినంత వరకు కూడా మనకు తెలియదు. వాళ్ళు కాసేపటి క్రితం దీన్ని కన్ఫర్మ్ చేశారు. మొత్తం 7 వచ్చి లోపల సోదాలు చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు వచ్చి 6 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. మొత్తం మీద ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్లో ఇప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంది దానికి సంబంధించిన ఏవైతే కీలక పత్రాలు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో ఎప్పుడైతే తమ కొడుకు కూడా ఖరీదైన వాచు సంబంధించిన ఇవి కూడా విచారణ జరిగింది. వీటినన్నిటిపైన కూడా ఈ రోజు మంత్రి అయ్యాక మొదటిసారి జరగడం కొంచెం ఉత్కంఠాన్ని నెలకొన్నదని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎవరిని కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా ఎవరిని లోపలికి అలౌ చేయకుండా లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్స్ పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేసుకున్న అనంతరం మొత్తం కూడా సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. మొత్తం మీద ముఖ్యంగా మొత్తం ఈ సోదాల చుట్టూ కూడా ఒకవైపు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన దానిపైన పూర్తిగా ఎంక్వైరీ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇంకోవైపు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఏదైతే ఉందో దాంట్లో కూడా అవకతవకలు జరిగినట్లు కూడా గతంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం వీటి చుట్టే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించి ఫేక్ గ్యారంటీలు ఇచ్చారు. ఆ బ్యాంక్ సంబంధించి అంటే ఆ బ్యాంక్ సంబంధించినటువంటి నికరం అంత లేకపోయినా ఫేక్ గ్యారెంటీలు కేవలం పొంగులేటికే కాదు, ఎంఈఏలు మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి కంపెనీకి సంబంధించి ఎంఈఏలకు అలాగే ఇచ్చారు. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి కూడా గ్యారంటీలు ఇచ్చారు. 100,000 కోట్లకు సంబంధించినటువంటిది ఆరోపణలు ఉన్నాయి. సో దాంతోపాటు అసలు ఏ ఆధారంగా ప్రస్తుతం ఈడీ అధికారులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు అనేటువంటిది కాస్త చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అనేక ఆరోపణలు ఉన్నా, ఎన్ని రకాలుగా ఉన్నప్పుడు కూడా అధికార పార్టీకి సంబంధించిన కీలకమైన శాఖలు వ్యవహరిస్తున్నటువంటి మంత్రి కాబట్టి ఆయనకి ఎంతో కొంత ఈడీ అధికారులు రైడ్స్ చేయబోతున్నారన్న ఒక సమాచారం అటు ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇంటెలిజెన్స్ విభాగం నుంచి కావచ్చు కొంత వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎవరికీ తెలియకుండా చాలా పకడ్బందీగా, చాలా సైలెంట్గా ఈడీ అధికారులు వచ్చి సోదాలు నిర్వహిస్తున్నారంటే ఆయన సంబంధించి ఏదైనా టార్గెట్ చేసి ఉంటారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విధానం ఒకటే, ఈడీ సిబిఐలు బీజేపీ వ్యతిరేక పార్టీల మీద, బీజేపీకి సంబంధించిన వ్యతిరేక వ్యక్తుల మీద టార్గెట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అందులో భాగంగానే ఈ రకంగా పొంగులేటి మీద టార్గెట్ చేశారా అనే ఒక ఆరోపణ, ఒక చర్చ కూడా ప్రారంభమైంది. ఇంతకీ పొంగులేటి అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే ఆయనకి ఈడీ నుంచి ఏం మినహాయింపు ఉండకపోవచ్చు. కానీ సడన్గా వచ్చి చేయడం వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే అవకాశం ఏమైనా కనబడుతోందా? ఎగ్జాక్ట్లీ. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో నెంబర్ 2గా చలామణి అవుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గంలో క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి మంత్రి పొంగులేటి పేరు చలామణిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో, రాష్ట్రంలో. సో ఆయన పైన దాడులు జరగడం వెనకాల ప్రస్తుతం ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ క్యాడర్ షాక్కు గురైంది. ఎందుకంటే ఒక్కసారిగా వైబ్రేట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రాష్ట్రంలో 10 నెలలు అవుతా ఉంది అధికారంలో వచ్చి. వాళ్ళు కొన్ని స్కీమ్స్ పైన, కొన్ని డెవలప్మెంట్ పైన ఫోకస్ పెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పైన నెంబర్ 2గా చెప్పుకుంటున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఈడీ దాడులు చేయడం, ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కనీస ఇంటెలిజెన్స్ విభాగానికి కనీసం పసిగట్టలేనటువంటి సిచ్యువేషన్లో ఈడీ ఇక్కడ ఎంట్రీ కావడం, ఏకకాలంలో 16 చోట్ల దాడులు నిర్వహించడం ప్రస్తుతం కాంగ్రెస్కి షాక్ అని చెప్పాలి. అయితే పొంగులేటి మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నారు. మినిస్టర్ క్వార్టర్స్ అధికారిక నివాసం. అక్కడ ఆయనతో పాటు చాలామంది మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు వాళ్ళంతా కూడా అక్కడ
మంత్రి విప్పులు తర్వాత మా మినిస్టర్ క్వార్టర్స్లో ఉంటున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం బయటికి వెళ్ళారు. ఉదయం నుంచి అక్కడే ఉన్నప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం వెళ్ళి 10 మినిట్స్ అవుతా ఉంది. మళ్ళీ మంత్రి పొంగులేటి మినిస్టర్ క్వార్టర్స్ లోపే ఆయన క్వార్టర్స్లోకి తిరిగి లోపలికి వెళ్ళారు. అక్కడ భారీగా సిబ్బంది ఆయనకు సంబంధించినటువంటి సహచరులు ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు చేరుకుంటున్నారు. ఏం జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన మాత్రం ఎవరికీ అందుబాటులోకి రాలేదు. మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి మానిటరింగ్ చేస్తున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. సో మంత్రి పొంగులేటి షాక్ లో ఉన్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన పడతా ఉన్నారు. వారి ఫోన్లు సడన్ రైట్స్ పైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానివచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్దల్లో కావచ్చు, ఎటువంటి రియాక్షన్ వస్తోంది? ఎగ్జాక్ట్లీ ఈ రోజంతా బిజీ షెడ్యూల్. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు బిజీ షెడ్యూల్ గడపనున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి, మరొక వైపు మంత్రులు, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, గాంధీ భవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా ప్రాంతాల్లో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, చాలా ప్రజావాణి కార్యక్రమాలు. ఈరోజు మంత్రివర్గము తర్వాత ప్రభుత్వ పెద్దలు అంతా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఒక్కసారిగా విషయం తెలవడంతో అంతా షాక్ గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మంత్రి పొంగులేటి నివాసంలో దాడులు జరిగితే నెక్స్ట్ టార్గెట్ ఎవరు, నెక్స్ట్ ఇంకొవరు పైన దాడులు జరిగే అవకాశం ఉంది. ఎందుకు ఈడీ దాడులు చేస్తూ ఉంది, కంప్లైంట్ చేసింది ఎవరు, ఏ ఆధారంగా చేస్తూ ఉన్నారు, ఏ అంశాలను వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు ఈడీ అధికారులు అనేటువంటిది. ఎందుకంటే సహజంగానే మంత్రి పొంగులేటి కాంట్రాక్టర్, A1 కాంట్రాక్టర్, చాలా పెద్ద కాంట్రాక్టులు చేస్తారు. ఆయన కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులో కూడా ఆయనకు భాగస్వామ్యం ఉంది. కాంట్రాక్టర్గా వందల వేల కోట్లకు సంబంధించిన పనులు మంత్రి పొంగులేటి గతంలో చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెండింగ్ బిల్స్ క్లియర్ చేశారు. గతంలో ఆ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయనందుకే బీఆర్ఎస్ పార్టీని వీడారు, బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారు అనేటువంటిది వారిగా చర్చ ఉంది. సో ఆయన పార్టీ మారారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కీలకంగా మంత్రిగా ఉన్నారు, అత్యంత కీ రోల్ పోషిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన నెంబర్ 2గా చలామణి అవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత అత్యంత ప్రాధాన్యత ఆయనకే ఉంది మంత్రివర్గంలో అనేటువంటిది గతంలో కూడా సంబంధించి పలు ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు కావచ్చు, యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించిన అంశం అప్పుడు కావచ్చు, మంత్రి మాట్లాడుతూ ఇది నేను పట్టించుకోవడం లేదు, చాలా రోజులుగా మా సోదరుడు ప్రసాద్ రెడ్డి ఈ వ్యవహారాలు చక్కదిద్దుతున్నారంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి ప్రస్తుతం రాఘవ కన్స్ట్రక్షన్ ఆ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రసాద్ రెడ్డి అక్కడ అందుబాటులో ఉన్నారా, ఆయన ఎక్కడ సంప్రదిస్తున్నారా, ఆయన ఎవరన్నా మాట్లాడించే ప్రయత్నం చేశారా? ఎగ్జాక్ట్లీ అంటే సాధారణంగా ఇక్కడ మనోజ్ ఈడీ ఎంట్రీ చాలా సైలెంట్గా ఉంటుంది, చాలా చక్కగా వాళ్ళు ఎవరికి సంబంధం లేకుండా ఎవరిని టచ్ చేయకుండా వాళ్ళు పని చేసుకుంటూ పోతారు. మిగతా వారిని లోపల నివాసంలో ఉన్నటువంటి వారిని కనీసం బయటికి కూడా రానివారు. ఎంక్వైరీ పూర్తి అయ్యేంత వరకు ఎన్ని గంటలు సోదాలు నిర్వహిస్తే వారి ఫోన్లు స్వాధీనం చేసుకుంటారు. వారి సమక్షంలోనే వీడియో ఫుటేజ్ సమక్షంలో సోదాలు ఉంటాయి. కీలక డాక్యుమెంట్స్ కానీ, ఒకవేళ డిజిటల్ డాక్యుమెంట్స్కి సంబంధించి హార్డ్ డిస్కులు కానీ, కంప్యూటర్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ ఉంటే వాటి ఆధ్వర్యం వాటిని కూడా తీసుకొని పంచనామా చేస్తారు. డీటెయిల్స్ సంతకాలు తీసుకుంటారు. వారి ఆధ్వర్యంలో ఫుటేజ్ ఉంటుంది. స్థానిక పోలీసులు ఉంటారు సాక్ష్యంగా. వాళ్ళకు చాలా నీట్గా వారి పని చేసుకుంటూ పోతారు. ఆ సమయంలో మాత్రం ఎవరికి బయటికి అనుమతి ఇవ్వరు. ఒక్కసారి వారు గేటు లోపలికి ఎంట్రీ అయిపోయారంటే పూర్తిగా వారి స్వాధీనంలో ఉంటుంది. అలాంటి పక్కడ్బందీగా అనుమతితో వాళ్ళు ఇక్కడికి స్థానికంగా వస్తారు. ఈడీ ఎక్కడికైనా ఎంటర్ అవుతా ఉంది. ఈడీ ఎక్కడికైనా ఎంటర్ అయ్యేటువంటి అనుమతులు వారికి ఉంటాయి ఒక్కసారి. ఎందుకే ఏకకాలంలో 16 ప్రాంతాల్లో వాళ్ళు దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. డైరెక్ట్గా కొద్దిసేపటి తర్వాత మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉందనేటువంటిది మనకు సమాచారం అందుతుంది. మీడియాతో మాట్లాడడానికి ఆయన కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు. వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మంత్రి పొంగులేటి మరికొద్దిసేపట్లోనే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాతో కొద్దిసేపట్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడినట్టుగా ఆయన వ్యక్తిగత సిబ్బంది, ఆయన PR సిస్టమ్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో పొంగులేటి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటివరకు ఏం దొరికింది, ఏ అంశాల ఆధారంగా ఈడీ దాడులు చేస్తూ ఉందని గతంలో కూడా చూసాం. ఈడీ నాపైన దాడులు చేస్తుంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. ఈడీ ఫస్ట్ టైం కాదు తెలంగాణలో దాడులు చేయడం. గతంలో తెలంగాణలో ఉన్నటువంటి అనేక సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి అప్పుడు మల్లారెడ్డి పైన దాడులు నిర్వహించారు. తర్వాత మనం చూసాము పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఈడీ దాడులు చేశారు, కేసు ఫైల్ చేశారని ఢిల్లీ చుట్టూ తిరిగారు. సో వరుసగా తెలంగాణ పైన ఈడీ ఫోకస్ చేస్తా ఉంది. ఇక్కడ వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు, ట్యాక్స్ ఎగ్జంప్షన్, ట్యాక్స్ ఎగ్గొట్టడం, వీటన్నిటిపైన ఫోకస్ చేస్తాం. దాడుల్లో తన కుమారుడికి సంబంధించిన హర్షారెడ్డి చాలా వరకు విలువైనటువంటి వాచెస్ ని చెన్నై నుంచి తీసుకొచ్చి కస్టమ్ అధికారులను కొంత పొంగులేటి ఇంటిని తనిఖీ చేస్తారు కస్టమ్ అధికారులు కూడా చూసాం. సో తాజాగా ఇప్పుడు హర్షారెడ్డిపై ఈడీ అధికారులు ఎంక్వైరీ చేసి ఆయన విచారించే అవకాశం ఉందా? ఈ విషయం మీద ఆయన అందుబాటులో ఉన్నారా?
ఎగ్జాక్ట్లీ గతంలో ఆరోపణలు వచ్చాయి. చెన్నైకి సంబంధించినటువంటి ఆ ప్రాంతం నుంచి, ఆ పోర్టు ప్రాంతం నుంచి ఆయన అత్యంత ఖరీదైనటువంటి వాచ్లను ట్యాక్స్ ఎగ్గొట్టి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వానికి చెల్లించకుండా ఇక్కడ దిగుమతి చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఆయన సర్కిల్లో వాచ్లు సర్క్యులేట్ చేశారు. దానివల్ల 100 కోట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి నష్టం చేకూర్చింది. అత్యంత ఖరీదైనటువంటి వాచ్లు అనేటువంటి వార్తా కథనాలు వచ్చాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మాట్లాడారు. వివరించుకునే ప్రయత్నం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అప్పుడు హర్షారెడ్డి తన కుమారుడు చేసినటువంటి ఈ వాచ్కి సంబంధించినటువంటి అంశంలో. సో దాని తర్వాత కాస్త సైలెంట్ అయినప్పటికీ కూడా దానిపైన కొద్దిమంది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు పొలిటికల్ రైవల్స్ ఆయన పైన కంప్లైంట్ చేశారు. తర్వాత ఆయన ట్యాక్సీ ఎగ్జంప్షన్కి సంబంధించి రీసెంట్గా ఆయన టెండర్స్ ప్రక్రియకి సంబంధించి గత ప్రభుత్వానికి సంబంధించిన బిల్లుల క్లియరెన్స్కి సంబంధించి దాదాపు 600 కోట్ల ఎగ్జంప్షన్ తీసుకున్నారు. అండ్ అది ప్రభుత్వానికి గండి కొట్టారు అనేటువంటి అన్ని ఆరోపణలు ఉన్నాయి. కొద్దిసేపట్లో ఈడీ అధికారులు వ్యక్తిగతంగా దీనికి సంబంధించినటువంటి ఒక నోట్ ఏమైనా ఆయన ఏ మేర ఇన్ని మేర సోదాలు ఎక్కడెక్కడ ఏమేమి స్వాధీనం చేసుకున్నారనేటువంటి వాళ్ళు నోటు విడుదల చేసే అవకాశం ఉంటుంది. సో మంత్రి పొంగులేటి పైన ఈడీ దాడులు చేయడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం కలవరపాటుకు గురవుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఈడీ రైడ్ ఇది. తెలంగాణ మంత్రుల పైన ఆయన గతంలో ఎన్నికల సమయంలో జరిగింది, కానీ ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఇది మొట్టమొదటి ఈడీ రైడ్ కావడంతో కాంగ్రెస్లో కాస్త పెద్దలు మంత్రులు కలవరపాటుకు గురవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన ప్రభుత్వ పెద్దలు వర్గాలు కూడా ఆరా తీస్తూ ఉన్నాయి. ఈడీ రైడ్స్ పైన ముఖ్యమంత్రి కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు, దీనిపైన మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఓవరాల్గా మంత్రివర్గం అంతా, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి కారణంగా అందరూ ఒకే దగ్గర కలుస్తున్నారు. దామోదర్ రాజనరసింహ, మంత్రి పొంగులేటి, మంత్రి పొన్నం ప్రభాకర్, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులంతా కూడా ఒక కార్యక్రమంలో గ్యాదర్ అవుతా ఉన్నారు. దీని గురించి మాట్లాడుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు కూడా వివరణ ఇచ్చే అవకాశం ఉంది. కానీ సాధారణంగా పొలిటికల్ లైన్ కింద సాధారణంగా ప్రతిపక్షాలపైన మోడీ ఈడీ దాడులు చేపిస్తున్నటువంటి చెప్పే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ దాడులు పైన ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఈడీ దాడితో పొంగులేటి నివాసం కార్యాలయాలతో పాటుగా ఆయన అనుచరుల ఇళ్ల పైన కూడా దాడి జరుగుతుందని తెలుస్తోంది. సో అనుచరుల ఇల్లు అంటే ఖమ్మంలో జరిగే అవకాశం ఉందా? హైదరాబాద్లో ఇంకేదైనా చోట జరుగుతున్నాయా? ఆల్రెడీ ఖమ్మంకి సంబంధించి దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మరికొన్ని బృందాలు హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరాయి. ఈ విషయం మనకు పొంగులేటి టీం కన్ఫర్మ్ చేసింది. పొంగులేటి టీమే స్పష్టం చేశారు. మరికొన్ని టీమ్స్ ఖమ్మం బయలుదేరి వెళ్తూ ఉన్నాయి. కాకపోతే ఖమ్మంలోకి ఎంటర్ అయిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి అక్కడ ఎవరిపైన ఫోకస్ చేసే అవకాశం ఉంది? పొంగులేటికి అత్యంత సన్నిహితులుగా, రైట్ హ్యాండ్గా, లెఫ్ట్ హ్యాండ్గా, పొలిటికల్గా, బినామీలుగా ఎవరుండే అవకాశం ఉంది? ఆయన సన్నిహితంగా ఎవరెవరు కీలకంగా ఉన్నారు, వారిపైన ఈడీ ఫోకస్ చేసే అవకాశం ఉంది. అందరూ అలర్ట్ అయ్యారు. వారందరితో పొంగులేటి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సన్నిహితులతో ఆయన మినిస్టర్ క్వార్టర్స్లో నుంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అన్ని కూడా మాట్లాడుతున్నారు, విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్పెషల్గా కొన్ని టీములు ఖమ్మం బయలుదేరి వెళ్ళాయి. ఇది మంత్రి పొంగులేటి టీం కన్ఫర్మ్ చేసింది. ఖమ్మం బయలుదేరుతున్నట్టుగా తెలుస్తోంది. మంత్రి పొంగులేటి మాత్రం మినిస్టర్ క్వార్టర్స్లో నుంచి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడడానికి సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది. దానికంటే ముందు కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు. అటు కేంద్రంలో ఉన్నటువంటి వారితో కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకంగా ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకా కొద్దిమందితో మాట్లాడుతున్నారు. వారు ఇచ్చేటువంటి సూచనల మేరకు కొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు. రైట్ మధు. సో మొత్తం మీద ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ హైడ్రా పేరిట, మూసీ ప్రక్షాళన పేరిట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనానికి తెరలేపింది. ఒకవైపు ఈ చర్చ ప్రజలు మొత్తం కూడా ఆందోళన చెందడం, చాలా మందిని కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తామంటూ చెప్పడం నేపథ్యంలో ఇదొక వైపు చర్చ కొనసాగుతుండగానే మరోవైపు పెద్ద ఎత్తున పొంగులేటి ఇంటి నివాసం పైన, ఆ తర్వాత మరొక ఆఫీసుల పైన, కార్యాలయాల పైన ఈడీ సోదాలని ఒక వార్త సంచలనం రేపింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అటు కార్యకర్తల్లో నాయకులు కూడా ఆందోళన కలిగించింది. ముఖ్యంగా పొంగులేటి ఇంట్లో ప్రస్తుతం 16 టీములుగా వివరించినటువంటి ఈడీ అధికారులు 16 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు హైదరాబాద్ నివాసంతో పాటుగా పలు కార్యాలయాలు, ఆయనకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థలు, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కావచ్చు, అటు రాఘవ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, రాఘవ్ ప్రైడ్ కావచ్చు, అక్కడితో పాటుగా మరొక ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఆయన ముఖ్య అనుచర ఇళ్లపైన, ఆయన ఖమ్మంలో నివాసం పైన కూడా దాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 16 బృందాలుగా విడిపోయి 16 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆయన టీడీఎస్ కట్టడంలో విఫలమయ్యారని ఒక అంశం తెర మీద ఉంది. సో టీడీఎస్ చెల్లింపులపైన పెద్ద ఎత్తున ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కస్టమ్స్ ఛార్జీలు చెల్లించకుండానే ఆయన కుమారుడు చాలా వరకు కూడా చెన్నై కస్టమ్స్ అధికారులు తప్పుదో పట్టించి విలువైనటువంటి వాచ్లను తీసుకొచ్చి ఇక్కడ
చాలా వరకు విక్రయించేవాడు. ఈ నేపథ్యంలోనే తన కుమారుడు హర్షారెడ్డి పైన ఇటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో కూడా చెన్నై కస్టమ్స్ అధికారులు ఆయన ఇంటిపైన ఎలక్షన్స్ రూపంలో అంటే ఎన్నికల ముందు చాలా వరకు సోదాలు నిర్వహించారు. తాజాగా ఈడీ అధికారులు ఇదే విషయంపై ఆరోపణలపైన అక్కడికి వచ్చి మరొకసారి ఆయన కుమారుడి హర్షారెడ్డి పైన కూడా విచారించే అవకాశం కనబడుతోంది. 650 కోట్ల రూపాయల టీడీఎస్ ఎగవేశాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ కూడా ఈడీ అధికారులు ఆరా తీసే అవకాశం కనబడుతోంది. సో మొత్తం మీద బ్రాండెడ్ వాచ్ల స్మగ్లింగ్ కేసులో కావచ్చు, ఆ తర్వాత టీడీఎస్ చెల్లింపు విషయంలో కావచ్చు, రాఘవ కన్స్ట్రక్షన్స్ రాఘవ ప్రైడ్కి సంబంధించినటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, మరోవైపు చాలా కీలకమైంది యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించిన అంశాల్లో కావచ్చు. ఈ అన్ని కీలక విషయాల్లో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన వస్తున్న ఆరోపణలు అనేక అంశాలపైన ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నారు. మినిస్టర్ క్వార్టర్స్ నుంచి ఆయన ఈ సోదాలపైన ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నారు.